మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈ గత వారం రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ పైన అభద్రతా భావంతో లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం పైన బురదలేటువంటి కార్యక్రమం కొత్త ప్రభాకర్ రెడ్డి చేయడాన్ని మేము కాంగ్రెస్ పార్టీగా దుబ్బాక నియోజకవర్గం నుంచి ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఆయనే ఎంపీగా ఉన్నప్పుడు సిద్దిపేట హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడే దుబ్బాక మున్సిపాలిటీకి కేవలం కాగితాలపైననే ఈరోజు 10 కోట్ల నిధులు తీసుకొచ్చినామని మున్సిపాలిటీ ప్రజలను అందరినీ కూడా గందరగోళానికి కృషి చేసి ఈరోజు ఆయన్నే మేము తెచ్చినటువంటి 10 కోట్ల రూపాయలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాపసు పంపించిందని చెప్పి ఈరోజు ఆయన ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నీకు మతిస్థిమితం ఉంటే ఖచ్చితంగా నువ్వు దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయదలుచుకుంటే నువ్వు 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు, నీ పక్కబంట ఆయనే 10 సంవత్సరాల నుంచి మంత్రిగా ఉన్నాడు. ఏ రోజన్నా దుబ్బాక నియోజకవర్గానికి దుబ్బాక మున్సిపాలిటీకి నువ్వేమైనా చేసినా ఒకసారి దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో ఏ రోజైనా ఒక్కరోజైనా సమీక్ష సమావేశం నిర్వహించినావా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏం జరుగుతూ ఉంది దుబ్బాకల? 5 సంవత్సరాలే దుబ్బాక మున్సిపాలిటీ కౌన్సిల్ ఏర్పడి ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాల పేరుతోటి నీ చైర్మను నీ పార్టీ నాయకులు ప్రతి సంవత్సరానికి 20 లక్షల రూపాయలు బతుకమ్మ సంబరాలతోటి ఈరోజు దోపిడీ చేసి అవినీతికి పాల్పడినటువంటి పరిస్థితి దుబ్బాక మున్సిపాలిటీలో కొనసాగుతూ ఉంది. ఇక హరితహారం పేరుతోటి దాదాపు 50 లక్షల రూపాయలు అవినీతి చేసినటువంటి చరిత్ర ఈరోజు టీఆర్ఎస్ పార్టీది, మీ చైర్మన్ది, నీది. ఇక పోతే దుబ్బాక మున్సిపాలిటీలో గతంలో ఉన్నటువంటి కమిషనర్ గణేష్ రెడ్డి ఆయన పని చేయకుంటే బిల్లులు ఇయ్య అని చెప్పేసి ఆయన మాట్లాడితే ఆయన పోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి కమిషనర్ను మర్యాదపూర్వకంగా నువ్వు మా దొంగ బిల్లులు పెట్టవా, నువ్వు మా దొంగ బిల్లులు పెట్టకపోతే నీ సంగతి చూస్తామని చెప్పి కమిషనర్ పైన దాడి చేయించిన సంస్కృతి మీ టీఆర్ఎస్ పార్టీది, మీ చైర్మన్ది, మీ కౌన్సిలర్లది. మరి దీని గురించి మాట్లాడవు. ఈరోజు పొద్దుగాలు లేస్తే కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే కార్యక్రమం, చెరుకు శ్రీనివాసరెడ్డి గారిని విమర్శించే కార్యక్రమం. ఈ 10 సంవత్సరాల కాలంలో నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఏ రోజన్నా దుబ్బాక మున్సిపాలిటీకి ఏం చేసినావో చెప్పు. దుబ్బాక మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన చరిత్ర చెరుకు ముత్యం రెడ్డి గారిది. ఆనాడు ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత ఇబ్బందులు పెట్టినా దుబ్బాక మున్సిపాలిటీ కావాలి, దుబ్బాక అభివృద్ధి కావాలని చెప్పి ఏర్పాటు చేసినటువంటి నాయకుడు చెరుకు ముత్యం రెడ్డి గారు. ఈ 10 సంవత్సరాల కాలంలో నువ్వు ఏం చేసినావు ఒక్కసారి సమాధానం చెప్పు. పొద్దుగా లేస్తే కాంగ్రెస్ పార్టీని తిట్టుడు కాదు. ఈరోజు నువ్వేం చేస్తా ఉన్నావు? 10 సంవత్సరాలే నువ్వు అధికారం నుండి ఏం చేయలే. ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచి 10 మాసాలు అవుతుంది. ఎట్లా గెలిచినావు తెలియదా? కోడి కత్తితోటి పొడిపించుకొని ప్రజలను మత్తులో దించి పైసలు జల్లి ఓటుకు 1000 రూపాయలు ఇచ్చి గెలిచినటువంటి నువ్వు ఈ 10 మాసాలలో దుబ్బాక నియోజకవర్గానికి, దుబ్బాక మున్సిపాలిటీకి ఏం చేసినావో ఒక్కసారి సమాధానం చెప్పు. పొద్దుగా లేస్తే కాంగ్రెస్ పార్టీని విమర్శించుడు కాదు, నీ కౌన్సిలర్లు ఏం చేస్తుండో, నీ చైర్మన్ ఏం చేస్తుండో ఒక్కసారి సమాధానం చెప్పు. కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇప్పటికీ మున్సిపల్ ఆదాయం ఎంత, మున్సిపల్లో ఖర్చు ఎంత, ఈరోజు పారిశుద్ధ కార్మికుల జీతాలు వస్తున్నాయా, నువ్వేం చేస్తున్నావు, మున్సిపాల్లో ఎంత అవినీతి జరుగుతుందో ఏ రోజన్నా సమీక్ష సమావేశం నిర్వహించినవా? అది నిర్వహించవు, కనబడవు, దొరకవు. ఎమ్మెల్యేగా గెలిచి 10 మాసాలు అవుతుంది. ఏ రోజన్నా క్యాంపు కార్యాలయంలో దుబ్బాక నియోజకవర్గ ప్రజల దరఖాస్తులు తీసుకున్నావా అని చెప్పి ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. పొద్దుగా లేస్తే కాంగ్రెస్ పార్టీని విమర్శించుడు కాదు, దుబ్బాక నియోజకవర్గ ప్రజల అవసరాలు ఏందో ఒక్కసారి గుర్తించుకొని మాట్లాడాలని చెప్పి కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక పోతే పొద్దుగాలు లేస్తే హైడ్రా గురించి మాట్లాడతాడు ఆయన. ఏం తెలుసు నీకు హైడ్రా గురించి? తెలంగాణ సమాజం మొత్తం ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం
చాలా సంతోషమైన నిర్ణయం. ఈరోజు కబ్జాదారుల కోరల నుంచి భూములను, చెరువులను, కుంటలను కాపాడుతూ ఉంటే నా భూమి కోల్పోతుందని చెప్పి ఈరోజు హైడ్రా రాజకీయ కుట్ర అని మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో ఆ మతి స్థిమితం కోల్పోయి ఏ రోజు కూడా దుబ్బాక నియోజకవర్గం గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు, పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇగో ఏదో ఒకటి ముంగటేసుకుంటాడు. దుబ్బాకను ఆర్డీఓని చేయాలి, దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయాలి. ఎవరద్దంటారు దుబ్బాక రెవెన్యూ డివిజన్ చేయంగా? నీకు తెలుసో తెలియదో, నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు దాదాపు 42 రోజుల పాటు దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి దుబ్బాకలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా గొడవ పెట్టినాయి, నిరాదీక్షలు చేసినాయి, ధర్నాలు చేసినాం, ఆందోళన చేసినాం. ఏ రోజు కూడా ఆందోళన పాల్గొలే. నువ్వు నిజంగా నీకు దుబ్బాక నియోజకవర్గం పట్ల, దుబ్బాక ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే నువ్వు రేపు దుబ్బాక రెవెన్యూ డివిజన్ కావాలని ఆమర నిరాదీక్ష కూసో. నీకు మేము జెండాలు, ఎజెండాలు అన్నీ పక్కన పెట్టి మేము కూడా నీకు సపోర్ట్ చేస్తాం. కానీ నువ్వు ఏది వేయవు, ఏం చెప్పవు, నీకు గుర్తుకుండది. ఈరోజు ఆ రోజు కోడి కత్తి పెట్టుకొని గెలిచినవు తప్ప నీకు దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఓట్లేయలే, నిన్ను గెలిపియలే. పైసలతోటి, సానుభూతితోటి గెలిచినవు తప్ప దుబ్బాక ప్రజల ప్రేమ అభిమానాలతో నువ్వు గెలవలే. ఎమ్మెల్యేలకు నిధులు ఇస్తలేరు. మరి నువ్వు, నీ పార్టీ 10 సంవత్సరాలు నువ్వు ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్యేగా ఉన్నావు, నీ పార్టీ అధికారంలో ఉంది. మరి 3 సంవత్సరాలు రఘునందన్ రావు గారు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఏ రోజన్నా ఆయనను ఎమ్మెల్యేగా చూసిర్రా? ఏ రోజన్నా ఆయనకు నిధులు ఇచ్చిర్రా? ఏ రోజన్నా ఆయనను ఎమ్మెల్యేగా మీరు మాట్లాడిర్రా? ఏ రోజన్నా ఆయనను ఒక నాయకునిగా ఏ రోజన్నా ప్రారంభానికి పిలిచిర్రా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వారు అభివృద్ధి చేయలేదు, చేసిన వాళ్ళు వెంబడి బురదలే ప్రయత్నం చేస్తున్నారు. మరి మేము మీకు ఒకటే చెప్తున్నాం, 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు, దాదాపు సంవత్సరం నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. మీరు ఏం చేసిరనేది ఒకటి మాకు కావాలి. ఇక్కడ దుబ్బాక అభివృద్ధి ప్రదాత స్వర్గీయ మాజీ మంత్రి చెరుకు ముత్తంరెడ్డి గారి యొక్క ఐకాన్ తప్ప ఈ దుబ్బాక కాన్స్టిట్యున్సీకి మరి ఎవరు చేసింది కూడా ఏం లేదు. ఇవాళ దుబ్బాక పట్టణంలో తీసుకుంటే ఇవాళ ఆనాడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ తీసుకున్న 100 పడకల ఆసుపత్రి అదే ప్లేస్లో 100 పడకల ఆసుపత్రి అయింది తప్ప మీరు ఇంకో ప్లేస్ మీతో కాలేదు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ కూడా చూసుకుంటే ఆనాడు పట్టాలు ఇచ్చింది ముత్తంరెడ్డి గారి ఆ ప్లేస్, అదే ప్లేస్లో మీరు డబుల్ బెడ్రూమ్ కాబట్టి తప్ప మీతో ఇంకో ప్లేస్ చూసుడు మీరు శాతగాలి. మీతో ఏ రంగంలో చూసినా ముత్తంరెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో వారే అభివృద్ధి ప్రదాత. మరి ఇవాళ రెవెన్యూ డివిజన్ చేయాలన్నా ఇవాళ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి గారితోనే సాధ్యమవుతుందని చెప్పేసి మేము చెప్తున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాల మీతో అయింది ఏం లేదు, దోచుకునుడు దాచుకునుడు తప్ప మీతో అయింది ఏం లేదు. ఏమన్నా అంటే హైడ్రా గురించి మాట్లాడతారు, దీని గురించి మాట్లాడతారు, మీ ఆస్తులు కాపాడడానికి ఆ హైడ్రా గురించి మాట్లాడుతారు, ప్రజల శ్రేయస్సు గురించి మాట్లాడతలేరు. కాబట్టి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు 10 కోట్లు వెనుక పోయినాయి, 20 కోట్లు వెనుక పోయినాయని మీరున్న ఎంపీ అప్పుడు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే ఎన్ని కోట్లు తీసుకొచ్చారు ఈ కాన్స్టిట్యున్సీకి దుబ్బాక నియోజకవర్గానికి ఎన్ని కోట్లు తీసుకొచ్చారు చెప్పాలి మీరు. ఒకటే మల్లన్న సాగర్ దుబ్బాక కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. మరి దాని మల్లన్న సాగర్ పని నడుస్తున్న క్రమంలో రోడ్లన్నీ ఇదైపోతే కాంట్రిబ్యూషన్ ఫండ్ కింద 1000 కోట్ల రూపాయలు వస్తే ఇలా హరీష్ రావు గారు సిద్దిపేట కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి తీసుకుపోయారు. మల్లన్న సాగర్ దుబ్బాక కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. మరి దాని ద్వారా వచ్చే అభివృద్ధి డబ్బులన్నీ సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో పెట్టుకుండు. మరి ఆనాడు ఎటు వేరు ఇలా రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పేసి మీరు ప్రతి జాగా ధర్నాలు చేస్తున్నారు. దాని గురించి ధర్నా ఎందుకు చేయలేదు మీరు? ఇలా మిమ్మల్ని అడుగుతున్నాం ఒకటే విషయం. మేము ఏదైనా కూడా ఇవాళ ఎల్కతుర్తి నుంచి మెదక్ దాకా రోడ్డు 4 లైన్స్ రోడ్ అవుతుంది. ఇవాళ సిద్దిపేట నుండి తోర్నాల వరకు ఎట్టుంది రోడ్డు, తోర్నాల నుంచి దుబ్బాక కాన్స్టిట్యున్సీ రోడ్ ఎట్టుంది అనేది మీరు ఒకసారి గమనించాలి. ప్రతిదీ అవినీతే. దుబ్బాక వచ్చే వరకు ప్రతిదీ మీరు దీన్ని మాట్లాడరు. మీరు ఎప్పుడైతే హరీష్ రావు మైఫిల్ నుంచి బయటపడతారో, దుబ్బాక అభివృద్ధి మీద దృష్టి పెడతారో అప్పుడే దుబ్బాక అభివృద్ధి పడుతుంది. మీరు దయచేసి హరీష్ రావు యొక్క మైఫిల్ నుంచి బయటపడండి. పడితేనే దుబ్బాక కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది. కాబట్టి దుబ్బాకకు అభివృద్ధి నిరోధకులు ఎవరంటే హరీష్ రావే. ఇది పక్కా ప్రజలు ఎవరు మనసులో ఉంది అని ఎవరు అంటలేరు. కాకపోతే మేము చెప్పాలి కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాము. మీరు దయచేసి ఇప్పటికైనా హరీష్ రావును శ్రేయం విడండి, దుబ్బాక అభివృద్ధి చేయండి. రెవెన్యూ డివిజన్ తప్పకుండా దుబ్బాక అభివృద్ధి ప్రదాత చెరుకు శ్రీనివాసరెడ్డి ఆయనతో సాధ్యమవుతుంది. మేమందరం కూడా మేము గట్టి నమ్మకంతో పనిచేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.